సుమన్ టీవీ నేను మునిరాజు శర్మ రొంపిచెర్ల. నూతన పద్ధతుల్లో వ్యవసాయం చేస్తే లాభాలు గడించవచ్చని నాగరాజా అనే రైతు పేర్కొంటూ ఉన్నారు. రొంపిచెర్ల మండలం బొమ్మాయిగారిపల్లి గ్రామం కుమ్మరపల్లికి చెందినటువంటి నాగరాజ తనకు ఉన్నటువంటి పొలంలో లాభాలు గడిస్తూ ఉన్నారు. కర్ణాటకలోని ఊసూరు నుంచి గ్రాఫ్టింగ్ వంగ మొక్కలు నాటి నూతన పద్ధతుల్లో పెంచి పోషిస్తూ ఉన్నారు. తద్వారా ఇప్పుడు ఆ రైతు లాభాలు గడిస్తూ ఉన్నారు. మండలము బొమ్మాయిగారిపల్లి గ్రామం కుమ్మరపల్లి మాది. నేను ఈడ వంకాయ పంట ఒక 2 ఎకరాలు సాగు చేశాను సార్. ఇది వచ్చి ఉజాల గోల్డ్ ప్లస్ అని, ఇదైతే చెన్నైలో బాగా మంచి రేటు పోతుందని నాటినాను సార్. ఇది పర్వాలేదు. ఇదే నాటినప్పటి నుంచి కూడా మాకు ఒక 3 నెలల నుంచి మనకు క్రాప్ వస్తూ ఉంది. 3 రోజులు కొత్తడ మనము కటింగ్ చేస్తున్నాము. 10-15 మూటలు అంటే ఇంచుమించు టన్ను పోయిన టన్ దాకా మనకు దిగుబడి వస్తుంది సార్. రేటు కూడా అక్కడ పర్వాలేదు, ఒక రకంగా పోతా ఉంది. ఎక్కువ రోగాలు ఎక్కువ వస్తూ ఉంటాయి. వీక్లీ వన్స్ మందులు కొట్టుకోవాలా, కొట్టుకుంటా చేసుకుంటా పోతే ఇదైతే పర్వాలేదు సార్. ఒక రకంగా మనకు ఇన్కమ్ అయితే పర్వాలేదు. ఖర్చులు గట్రా వస్తుంది. పెట్టుబడి అంతా వచ్చేసింది. పెట్టుబడి 3 లక్షల దాకా పెట్టిన 2 ఎకరాలకి. అది గ్రాఫ్టింగ్ అనమాట మంది. 7,500 రూపాయలు మొలకనేసి వసూరులో అక్కడి నుంచి తెప్పించాము. పర్వాలేదు, బాగా వస్తుంది. ఇంకా మనకు 1 ఇయర్ దాకా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మనం 3 అడుగులకు ఒక తావన నాటుతాం. వరుసకు మధ్య 7 అడుగులు అట్లా పెడతాము. మొక్కకు మధ్య 3 అడుగులు పెడతాం. కాబట్టి డిస్టెన్స్ ఎక్కువ ఉంటుంది సార్. ఆ డిస్టెన్స్ ఎక్కువ ఉండేది వల్ల ఏరు లోపలికి ఎక్కువ పురాకి చెట్టు బాగా గాలి తోలేయడం వల్ల రోగాలు కొంత తగ్గుతాయి. మనం కొట్టే మందులు కూడా బాగా పనిచేస్తాయి సార్ చెట్టుకి. అందువల్ల నేను కొంచెం గ్యాప్ పెట్టి నాటినాను. ఇప్పుడంతా చెట్లన్నీ కలుసుకునేది సార్. మన కింద అంతా కూడా కొన్ని గమ్మలకు కత్తిరించాను, కలుసుకునేసి ఉంటాయి. 7 అడుగులు 8 అడుగులు లాంటివి కూడా కలుసుకునేసినాయి కొమ్మలు. కాబట్టి నేను రైతులకు చెప్పేది కూడా, గ్రాఫ్టింగ్ నాటుకుంటే కొంచెం 2 పంటల ఖర్చు ఒక పంటతోనే 2 పంటలు వచ్చేస్తుంది సార్. ఒక పంట ఖర్చు పెడతాము, రెండో పంట ఖర్చు పెట్టకుండా మనం ఇంకా ఎక్స్ట్రా ఒక 6 నెలలు మన టైం ఉంటే సంవత్సరం కూడా మనము తీసుకున్నామంటే మనకు పెట్టుబడి తగ్గుతుంది సార్. మా భార్య బాగా కష్టపడుతుంది సార్. నేను కష్టపడతాను. మనుషులు పెట్టుకున్నాము, 2-3 మనుషులు పెట్టుకున్నాము. అంతా సొంతంగా కష్టపడుకుంటాము. మనకు ట్రాన్స్పోర్ట్ కూడా చెన్నైకి రాయచోటి నుంచి బులేరోలు వస్తాయి. వాళ్ళు 3-4 రైతులు కలిపి వాళ్ళు వేసుకొని పోతారు. వేసుకుని అక్కడ ఏ మార్కెట్ ఉంటే కాయ వచ్చేదాన్ని బట్టి ఆడ మార్కెట్లో డిమాండ్ బట్టి రేటు పోతుంది.